ఇప్పుడు చూసినట్లయితే చాలా సినిమాలు దురాత్మల ద్వారా ప్రేరేపించబడి ఉన్నాయి. చాలా మ్యూజిక్ దురాత్మల ద్వారా ప్రేరేపించబడి ఉన్నాయి కదండి. ఒక మంచి తలంపు వస్తుంది, నేను పలానా చోట సువార్తకి చేయాలి, లేకపోతే మిషనరీ అవ్వాలి, లేకపోతే సేవ చేయాలి. ఈ తలంపులన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా కలిగే తలంపులు. ఒక దేవుని రాజ్యము కట్టబడాలి అనే తలంపు కలిగినదంటే అది పరిశుద్ధాత్మని ద్వారా. సాతాను రాజ్యము కట్టాలి, ఈ మ్యూజిక్ ట్రాన్స్లో దించాలి మనుషుల్ని. సినిమాల ద్వారా మనము వాని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, హారర్ మూవీస్ ద్వారా, లేకపోతే వైలెన్స్ ద్వారా, గొడవల ద్వారా, లేకపోతే ఎట్లా హత్యలు చేయాలి, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ డిమానిక్ స్పిరిట్. సో ఇఫ్ యూ సీ ద వరల్డ్ ఇస్ కంట్రోల్డ్ బై 2 spirits, డిమానిక్ స్పిరిట్ అండ్ ద హోలీ స్పిరిట్. నేను ఒకటే అంటున్నాను, మనం జీవిస్తున్న జీవితము వీఆర్ ఈదర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆర్ బై ద డిమానిక్ స్పిరిట్. డిమానిక్ స్పిరిట్ ద్వారా ప్రేరేపించబడిన వారే వ్యభిచారం చేస్తారు. దురాత్మల ద్వారా ప్రేరేపించబడిన వారే జారత్వము, పాపము చేస్తారు. ఈరోజు మనం చూసే ప్రతి పని, లోకల్ ఏది చూసినా ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద స్పిరిట్స్. ఆత్మల ద్వారా ప్రేరేపించబడుతుంది, ఆత్మల ద్వారా ప్రభావితం చేయబడుతుంది.